వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6న జరిగే గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఎంతో ప్రతిష్టతో ఏర్పాట్లు చేసింది. మరి ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక అక్టోబర్ 11వ తేదీ రెండో శనివారం వాటిని కార్యదినంగా మార్చబడింది ఇప్పుడు సెలవు ప్రకటించడం వల్ల. అయితే నిమజ్జనానికి చెందిన ఏర్పాట్లు వివిధ ప్రాంతాల్లో తీవ్రంగా చేపట్టారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ద్వారా ఖైరతాబాద్ మహాగణపతి నియోజకవర్గంలో జరుగుతున్న నిమజ్జన నిరూపణలకు సంబంధించి సుమారు ఇప్పుడు 50,000కు పైగా విగ్రహాలు జల సంచారానికి తీసుకురాబడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనే మండలానికి సంబంధించిన భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వాటి ఆంక్షలు, షెడ్యూల్ వీటన్నిటిపైన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఇక పోలీసులు శనివారం మధ్యాహ్నం 1:30 నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని కూడా స్పష్టమైన షెడ్యూల్ని ప్రకటించింది. భక్తుల దర్శనానికి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది ఖైరతాబాద్ ప్రభుత్వం. తర్వాత విగ్రహాలను ట్రాలీపైకి తీసుకొచ్చి వెల్డింగ్ పనులు మొదలవుతాయి కాబట్టి రాత్రి 12తో పాటు షెడ్యూల్ను తొలగించి శోభయాత్రకు అన్ని రకాల వాటిని ప్రారంభిస్తారు. ఇక సైఫాబాద్ ఏసీసీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ శోభయాత్ర ఉదయం 6 గంటలకి స్టార్ట్ అవుతుందని తెలిపారు. ఎవ్వరూ ఇబ్బంది పడకుండా, అడ్డంకులు లేకుండా భక్తిపూర్వక ప్రయాణం సజావుగా సాగేలా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పారు. ఇక ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానంతో హైదరాబాద్కు వచ్చారని సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు విమానాశ్రయం చేరుకొని ఐటీసీ కాకతీయలో ఇతర బీజేపీ నాయకులతో అమిత్ షా సమావేశమవుతారు. దీని తర్వాత మధ్యాహ్నం 1 గంటకు చార్మినార్ వద్ద జరిగే వినాయక శోభయాత్రలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఇక అదే రోజు మధ్యాహ్నం 3:30 ఎంజే మార్కెట్ వద్ద జరిగే మరొక కార్యక్రమంలో కూడా అమిత్ షా ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇక గణేష్ నిమజ్జనను హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుపుకోవటం విశేషం. ఇక ఖైరతాబాద్ గణేష్ ఆలస్యంగా అత్యంత ప్రసిద్ధ విగ్రహాలలో ఒకటని తెలిసిందే. 1954లో ప్రారంభమైంది. 2019లో అది 61 అడుగుల ఎత్తుతో దేశంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహంగా నిలిచింది. అయితే ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దాని పరిమాణాన్ని తగ్గించారని, సార్వజనిక రహదారుల అనుమతి పరిమితులను కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ వేడుకలో ఇప్పుడు హైదరాబాద్లో అత్యంత సాంస్కృతిక ప్రసాదంగా నిలిచింది. గణేష్ ఆగమన కామన్ యూత్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ నుంచి దిల్సుఖ్ నగర్ దాకా ప్రదర్శనలు, డీజే, సంప్రదాయ ఆర్టిస్టిక్ ప్రదర్శనలతో ఈ వేడుక మరింత ఉత్సవంగా మారబోతోంది. అయితే ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన శోభయాత్రకు రాష్ట్ర ప్రభుత్వ సెలవులతో పాటు అత్యంత ఖచ్చితమైన షెడ్యూలింగే కానీ, భద్రతా ఏర్పాట్లే కానీ, ఇంకా హోం మంత్రి అమిత్ షా హాజరుతో కానీ ఈ వేడుకకు రాజకీయంగా, సాంస్కృతికంగా మంచి స్థాయిలో సమ్మిళితం చేస్తున్నాయి. అయితే ఈ విధంగా గణేష్ నిమజ్జన వేడుక తెలంగాణలో ప్రతి సంవత్సరం కలిసి ఆనందించే దృశ్యం. ఇది ఉత్సవం మాత్రమే కాదు, మన సమాజం ఆనందం అంతకు మించి సాంస్కృతిక ప్రాతినిధ్యం చేసే ఒక కలిగిన వేడుక. మరి ఈ సంవత్సరం సజావుగా, సురక్షితంగా, ఘనంగా జరగాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.